లేరు అని చెప్పేసి పలికినటువంటి మీ నోరులతోనే ఈ రోజు పార్లమెంట్ లో మా నాయకులు ఉన్నారు, అసెంబ్లీలో మా నాయకులు ఉన్నారు. ఇవాళ కేంద్రంలో కూడా మేము ప్రాతినిధ్యం వహించాము అని సాక్షాత్తు ప్రధానమంత్రి ఒప్పుకునే స్థాయికి 100% స్ట్రైక్ రేట్ తోటి మా నాయకులు వాళ్ళు నిలబడ్డారు. కాబట్టి భవిష్యత్తులో ఇదే నోరులతో పొగుడించుకునే స్థాయికి పార్టీని ఎదిగించేలాగా చేసుకుంటాం. కేంద్ర రాజకీయాల్లో కూడా మాదేనుడు ముద్ర వేస్తాం సార్. అప్పుడు దాకా మీరు ఓపిక్ గా చూడండి ఇదే కళ్ళతోటి. సరే అమ్మా, నీకు చెప్పింది ఒకటే లాజిక్ దీంట్లో. ఉదాహరణకు తెలుగుదేశం కానీ లేదంటే వైఎస్ఆర్సీపీ కానీ మీరు సంస్థాగత నిర్మాణాలు వాళ్ళ క్షేత్రస్థాయిలో మీరు ఏదైనా చెప్పండి, నిలకడైన 40% ఓటు బ్యాంక్ని సస్టైన్ చేసుకుంటూ రాజకీయాలు చేస్తారు. గెలుపోవటం పక్క తీయండి. మీ ట్రాక్ రికార్డ్ కన్సిస్టెంట్గా 6%. ఈరోజు దాకా ప్రత్యక్ష ఎలక్షన్స్ మీరు ఏదైనా చెప్పినా మీరు ఎప్పుడైతే తెలుగుదేశంతో అలైన్ అవుతారో, ఉదాహరణకి బీజేపీ కూడా వాళ్ళకి లేకపోతే అతి గట్టి ఉండదు. అలా మీరు కూడా ఇవాళ తెలుగుదేశం మీద బ్యాంక్ అవ్వబట్టే జరిగిన విపత్కర పరిణామాల్లో లేదా మీ అదృష్టం వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్ అగైన్ యూఆర్ ప్రూవ్డ్ విత్ 21 మీరు నువ్వు చెప్పిన 100% స్ట్రైక్ రేట్. ఇది ఒకసారి హైపోథెటికల్ ఈక్వేషన్లో వితౌట్ తెలుగుదేశం మీ ప్రెసెన్స్ అన్న దగ్గర మీకున్న ఒరిజినల్ ఓటు బ్యాంక్తో ఎక్కడ గెలిచొందరు. ఉదాహరణకి వర్మ గారు పిఠాపురంలో, మీకు మళ్ళీ చెప్తున్నాను, నేను చాలాసార్లు చెప్తున్నాను కూడా, గాజువాకలో పవన్ కళ్యాణ్ గారు నిలబడినప్పుడు చింతలపూడి గారు 1,00,000 సభ్యత్వాలు నమోదు చేసుకుని రెడీగా ఉన్నాడు. ఆయన ఎంగురు నీకు తెలుసు గాజువాక విషయం. చింతలపూడి గారిని కాదని ఎప్పుడైతే ఆయనకి పెందుర్తి అలకేట్ చేసి ఈయన అక్కడ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్తే ఖచ్చితంగా ఓడిపోయాడు. అక్కడ నువ్వు రీకలెక్ట్ చేసుకో మా పవన్ కళ్యాణ్ గారు. బట్ వేరాస్ పిఠాపురంలో త్యాగం చేసిన వర్మ 24/7 ఫర్ ద సేక్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అండ్ జనసేన పార్టీకి వర్క్ చేశాడు. లోకల్ మేక్స్ అండ్ ప్రెజెన్స్ మేక్స్ సెన్స్ అన్న దగ్గర ఇది మీకు ఎప్పుడైతే రేపు పొద్దున్న మీ డీలిమిటేషన్ అనుకోండి వాట్ ఎవర్ నేమ్ ఇట్ యాస్ అగైన్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి కొత్త నియోజకవర్గం లేదంటే పిఠాపురమే వచ్చిన వర్మగారు లాంటి ఒక సైనికుడు వీరుడు పోరాడకపోతే మీ పరిస్థితి, నేను ఒక విశ్లేషణగా చెప్తున్నాను, ఇంపాసిబుల్ టు నెక్స్ట్. నేను ఇదే చెప్తున్నాను, సక్సెస్ నెరేషన్స్ ఆఫ్ జనసేన పార్టీ అలైన్డ్ విత్ తెలుగుదేశం సక్సెస్. ఇండిపెండెంట్ క్యాపబిలిటీస్ అంటే మీకు ఉదాహరణకి సస్టైన్ ఓటు బ్యాంక్ మీరు నిలబడిన ఏ నియోజకవర్గంలోనైనా మీరు అన్నట్టు జనసేన పరంగా ఉన్నది మీరు ఓవరాల్గా స్టేట్ వైడ్గా తీసుకున్న ఎక్కడ అనాలిసిస్లో తీసుకున్నా మీరు 6.7 ఇస్ ద హైయెస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇది చూసుకోండి మీరు ఒకసారి స్టాటిస్టిక్స్. ఎందుకు నువ్వే చెప్తున్నావు సంస్థాగత నిర్మాణం ఇవాళ పార్లమెంట్ నియోజకవర్గం మీద ఫోకస్ చేస్తూ ఇవాళకి కూడా పార్టీ విధి విధానాల పట్ల మీ పట్ల చిత్తశుద్ధి చాటే పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధి ఎప్పుడు చాటుకోవట్లే. అండ్ ఈజ్ ఓన్లీ కన్ఫైనింగ్ టు ఐ వాంట్ టు అలైన్ విత్ చంద్రబాబు నాయుడు గారు. ఇది నువ్వు గమనించి మాట్లాడు అన్నగారు. సార్ ఓట్ పర్సంటేజ్ అనేది ఒక వ్యక్తిని నమ్మి పెంచుకోవడం. టీడీపీ పార్టీ ఉంది 40 years, కాంగ్రెస్ ఉంది 65 years. కాంగ్రెస్ నుంచి వచ్చినంత ఓట్ బ్యాంక్ మొత్తం వైసీపీకి కన్వర్ట్ అయింది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అలాగే అసలు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా పైగా దానికి ముందు కొంచెం ఆ నెగిటివిటీ కూడా మూట కట్టుకున్న సిచ్యువేషన్ లో పార్టీని పెట్టి ఆ పార్టీ నిలబెట్టడంలో మిగతా రాజకీయ నాయకుల్లాగా డబ్బు కులము వీటన్నింటినీ ముందు పెట్టి పార్టీని వెనకబెట్టి నడపకుండా క్లియర్ గా పార్టీనే ముందు పెట్టి వీటన్నింటికి అతీతంగా పవన్ కళ్యాణ్ గారు కాస్టే అట్లీస్ట్ నా కులం నాకే ఓటేయండి అనేది నినాదంతోనే ముందుకెళ్ళాడు ఆయన. మరి క్యాస్ట్లెస్ పాలిటిక్స్ అనేది మీరు చెప్పలేదు కదా సాగరన్న, మీరు చెప్పండి. క్లియర్లీ రాంగ్ స్టేట్మెంట్ సార్. లేదమ్మా, కులం నాకే ఓటేయండి అనలేదు. పెద్దన్న పాత్ర వహించండి. అధిక సంఖ్యాకులుగా ఉన్న మీరు అణగారిన సంఖ్యాకులు అల్ప సంఖ్యాకులుగా ఉన్న వాళ్ళను కలుపుకొని పెద్దన్న పాత్ర వహిస్తూ విజయానికి బాధ్యత పోషించండి అన్నారు క్లియర్లీ. లేదు మీరు వెనకపోతే నేనేమి లేదు. నువ్వు మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఆల్వేస్ నీ జనసేన పార్టీని భుజం మీద మోస్తావు, నేను కాదంటలే. ఇదే కాంట్రడిక్షన్ అంట. ఒకటి గమనించు, పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ సభలో మాట్లాడిన విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం అసెంబ్లీ వేదికగా చంద్రబాబు గారి విషయంలో అగైన్ 15 years నేను సస్టైనిటీ మీ కింద నేను పనిచేస్తాను. తర్వాత ఆయన ఇచ్చే స్టేట్మెంట్ నా ఒక్కడి వలన ఏమీ కాదు, నేను అంకుల్ అండ్ దెన్ ఐఎమ్ నాట్ అలైన్డ్ విత్ తెలుగుదేశం. ఇది వాస్తవం. రెండో పాయింట్, నువ్వు కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు దాన్ని ఏమంటారు పార్టీ సమీకరణాల్లో మిమ్మల్ని అందరినీ ఉద్దేశిస్తూ అని మాట్లాడుతూ అట్లీస్ట్ కులం చూసాను ఓటేయండి అయ్యా అని అడిగిన స్టేట్మెంట్. అన్నగారు ఒక నిమిషం ఉండండి, సురేష్ మాట్లాడిన తర్వాత మాట్లాడుతున్నారు. సురేష్, ఏంటి మీ పార్టీ పరిస్థితి ఏంటి? చాలా మంది జారిపోతున్నారట. ఇప్పుడు కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో వస్తా ఉన్నారు సంక్రాంతి. రాబోయేటువంటి రోజుల్లో కేవలం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిపాలన బేరేజ్ వేసుకోమని ప్రజల్లోకి వెళ్తాం అంతే తప్ప మాకేం ఇబ్బంది లేదు, ఎటువంటి అభ్యంతరం లేదు. ఇందాక ఆనంద్ సాయి గారు తెలుగుదేశం పార్టీ ప్రతినిధి మొత్తం మరో 30 ఏళ్ళు ఉండదు అని అన్నారు. ఇదే మాటలు మాట్లాడినారు 2014లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఆ రోజు 600 హామీలు ఇచ్చి ఎగ్గొట్టిన మీరే ఈ రోజు అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీల్ని తోచా తప్పకుండా చేసి నేరుగా ప్రజల ఇంటికి సంక్షేమాన్ని ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రారు? మీరు 2014లో ప్రజల్ని ఎంత మంచి ఇచ్చారు? ఇందాక మీరు ఒక మాట మాట్లాడుతూ అన్ని కులాల్ని మోసం చేసేసారు, అయిపోయింది, ఏ కులాన్ని వాడుకోలేదన్నారు. ఈరోజు బీసీలకు 1.5 లక్ష కోట్లు ఖర్చు పెడతాం 5 ఏళ్లలో అన్నారు.
సంవత్సరం అయిపోయింది, ఏమన్నా ఖర్చు పెట్టారా 30,000 కోట్లు? కాపులకు 15,000 కోట్లు అన్నారు.